మన వాళ్ళు సావాస దోషమని 2 పదాల్లో చెప్పేశారు గాని అది కుటుంబం విషయంలో నిజమేనని ఇప్పుడు పరిశోధనలు చెప్తున్నాయి. భార్యాభర్తల్లో ఒకరికి మానసిక సమస్య ఉన్నప్పుడు కొన్నాళ్ల సంసారం తర్వాత అది రెండో వారిలో కనిపిస్తోందట. మానసిక సమస్యలు లేదా రుగ్మతల్లో భార్యాభర్తలు పలు సందర్భాల్లో ఒకే విధమైన పోలికను కలిగి ఉంటారు. ఆ తర్వాత అవి వారి సంతానంలోనూ కనిపించడం అన్నది అనుకోకుండా జరుగుతోందా, లేదంటే వేరే ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది నిర్ధారించుకునేందుకు పరిశోధకులు తైవాన్, డెన్మార్క్లోని 50 లక్షలకు పైగా దంపతుల ఆరోగ్య రికార్డులను విశ్లేషించారు. అందుకు వారు 9 రకాల మానసిక పరిస్థితులను, ప్రవర్తనలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ పరిశోధనల ప్రకారం భాగస్వాముల నుంచి వారి పిల్లలు జన్యుపరమైన ఉద్వేగాలను పొందడం వల్ల బాల్యం నుంచే మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే తరతరాలకు చక్రం లాంటిది. అందుకే వైద్యులు గుండె జబ్బులు లేదా మధుమేహం కోసం కుటుంబ చరిత్రను తనిఖీ చేసినట్లే మానసిక సమస్యలను నివారించడానికి కుటుంబంలో అసర్టేటివ్ మేటింగ్ ఉందేమో చూడవలసిన అవసరం ఉందని పరిశోధకులు అంటున్నారు. ఇక ఒకరి సమస్యను ఒకరు తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు ఇద్దరు ఉద్యోగస్తులైతే ఇంటి పనులు షేర్ చేసుకుని ఒత్తిడి తగ్గించుకోవాలి. ముఖ్యంగా మాటలతో భాగస్వామిని ఒత్తిడి లేదా ఆందోళన లేదా హింసకు గురిచేసే ధోరణి పూర్తిగా విడిచిపెట్టాలి. ఇలా ఒకరికి ఒకరు తోడుగా ఉండాలండి. అప్పుడే మానసిక సమస్యలను కొంతైనా పరిష్కరించుకోవచ్చు. మరి ఈ కొత్త పరిశోధనపై మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.